శయన ఏకాదశి వ్రత మహిమ. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారు. 24 ఏకాదశులకు 24 పేర్లు ఉన్నాయి. మరి ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి శయన ఏకాదశి అని ఎందుకు వచ్చినది అంటే, సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుండి తులారాశిలో ప్రవేశించేంత వరకు విష్ణుదేవుడు పాలకడలిలో 4 మాసాల పాటు శయనిస్తాడు. ఈ ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు, శయనిస్తాడు. అందువలన ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు వచ్చినది. శయన ఏకాదశి వ్రత మహిమ గురించి భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడినది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని చేరి శయన ఏకాదశి వ్రత నియమాన్ని గురించి, దాని యొక్క మహిమ గురించి వివరించమని శ్రీకృష్ణుని అడిగాడు. అందుకు బదులుగా ఇదే ప్రశ్నని నారదుడు బ్రహ్మదేవుని అడగగా బ్రహ్మ సమాధానమిస్తూ ఒక పురాణ కథని వివరించాడు. అదే కథని నీకు వివరిస్తాను, సావధానముగా వినుము. మునిశ్రేష్ఠుడైనటువంటి నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతపాలన గురించి వివరించవలసినది అని కోరగా, అందుకు బ్రహ్మదేవుడు, ఏకాదశి వ్రతం వంటి పవిత్ర వ్రతం ఈ జగత్తులో మరొకటి లేదు. సమస్త పాపములను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని పాటించి ముక్తులు కావలసినది. ఏకాదశి వ్రత పాలన చేయని వారు నరక బాధలను తప్పించుకోలేరు. ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని, పద్మ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని పేర్లతో పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ముక్తి పొందినటువంటి మాంధాత రాజు కథ పురాణాల్లో చెప్పబడినది. అదేమంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చక్రవర్తి రాజర్షి అయినటువంటి మాంధాత సూర్యవంశానికి చెందిన రాజు. అతడు గొప్ప పరాక్రమవంతుడు మరియు సత్యవంతుడు. ప్రజలను తన కన్నబిడ్డల వల్లే ప్రేమించి పరిపాలన సాగించేవాడు. రాజ్యంలోని ప్రజలు ధర్మపరాయణులై సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు. కొంతకాలం తర్వాత విధివశాత్తు వరుసగా 3 సంవత్సరములు వర్షాలు కురవలేదు. తత్ఫలితముగా ప్రజలు ఆకలి పీడితులై చింతాక్రాంతులయ్యారు. ఆర్థిక సంక్షోభం వలన యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం వంటి క్రతువులు నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలు రాజు వద్దకు చేరి అతనితో ఇలా అన్నారు, ఓ రాజా, మేము చెప్పేది ఆలకించండి. శాస్త్రాలలో జలమును నర అని చెప్పబడింది. భగవానుడు జలములో నివసించువాడు కనుక నారాయణుడు అయ్యాడు. మేఘరూపంలో అతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. వర్షములు కురుయుటకు అతడొక్కడే కారణుడు. వర్షముల వలన పాడి పంటలు వృద్ధి చెందుతాయి, ధాన్యము ఉత్పత్తి అవుతుంది. ధాన్యముపై జీవులు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రస్తుతము ఆహార కొరత వలన నీ ప్రజలమైన మేము దుఃఖితులమై ఉన్నాం. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడే మార్గాన్ని
అన్వేషించండి, మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించండి అని ప్రజలు వేడుకున్నారు. అప్పుడు రాజు, మీరు చెప్పినది వాస్తవమే, అన్నము పరబ్రహ్మ స్వరూపము అని చెప్పబడింది. జీవులందరూ అన్నముపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎవరి కష్టాలకు వారు చేసిన పాపాలే కారణమని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి మనము చేసినటువంటి పాపాలే కారణం కావచ్చు. మరి నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను. కానీ నా ప్రజల యొక్క శ్రేయస్సుకై నేను చేయవలసినదేదో తప్పక చేస్తాను అని ప్రజలకు హామీ ఇచ్చి మాందాత బ్రహ్మకి నమస్కరించి కొంత సైన్యముతో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ఆ ఋషుల యొక్క సలహాను ఆశీర్వాదాలను పొందేందుకై అరణ్యంలోని ఋషుల యొక్క ఆశ్రమాలను దర్శించాడు. ఇదే క్రమంలో బ్రహ్మతనయుడైనటువంటి అంగీర ఋషిని దర్శించాడు. బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి ఆ ఋషి తన యొక్క తేజస్సుతోటి నలుదిక్కులను ప్రకాశింపచేస్తున్నాడు. రాజు ఆ ఋషిని సమీపించి పాదాభివందనం చేశాడు. ఋషి రాజును ఆశీర్వదించిన తర్వాత రాజు యొక్క యోగక్షేమాలను విచారించాడు. రాజు తనకు తన ప్రజలకు కలిగిన కష్టాల గురించి వివరిస్తూ 3 సంవత్సరముల నుండి వర్షాలు లేకపోవడంతో కరువు కాటకాలతో నా ప్రజలు అనేక కష్టనష్టాలను అనుభవిస్తున్నారు. ఓ మహాత్మా, నా ప్రజలు తిరిగి సుఖశాంతులు పొందే ఉపాయాన్ని నాకు తెలియజేయవలసినది అని ప్రార్థించాడు. అది విన్నటువంటి ఋషి రాజుతో, ఓ రాజా, ఇది సత్యయుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాల నడుస్తున్నది. అయితే మహాక్రూరుడైనటువంటి రాక్షసుడు అధర్మంగా తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు ఫలిస్తే అతడు సామాన్య ప్రజలను తీవ్ర బాధలకు గురి చేస్తాడు. కాబట్టి అతనిని చంపి నీ రాజ్యంలో సుఖశాంతులను నెలకొల్పుము అని చెప్పగా, తపోనిష్ఠుడైనటువంటి ఆ జ్ఞానిని చంపడం తనకు సాధ్యం కాదని, దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని తెలపమని రాజు అంగీర ఋషిని వేడుకున్నాడు. అప్పుడు అంగీర ఋషి ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే శయన ఏకాదశి వ్రతాన్ని పాటించు. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పక వర్షాలు కురుస్తాయి, సిరి సంపదలు వస్తాయి అని చెప్పాడు. ఈ ఏకాదశి వ్రతం పాటించడం ద్వారా మానవునికి సమస్త సుఖాలని, మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి నీవు, నీ ప్రజలు తప్పక శయన ఏకాదశి వ్రతాన్ని పాటించి శుభాన్ని పొందవలసినది అని సలహా ఇస్తాడు. మాందాత ఋషి దగ్గర సెలవు తీసుకున్నటువంటి రాజు తిరిగి తన రాజ్యానికి వచ్చి ఆషాఢ మాసంలో వచ్చే శయన ఏకాదశి వ్రతాన్ని బంధుమిత్ర పరివారంతో వ్రతాన్ని పాటించాడు. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి. కొంతకాలానికి ప్రజలు తిరిగి సుసంపన్నులై సుఖశాంతులతో జీవించసాగారు.
కాబట్టి ప్రతి మానవుడు శయన ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వ సుఖాలను మోక్షాన్ని పొందవలసినది. విష్ణు భక్తులైన వారు విష్ణు ప్రీత్యర్థము భక్తి శ్రద్ధలతోటి ఇంద్రియ భోగాలను కానీ ముక్తిని కానీ కోరక విష్ణు భక్తినే వారు కోరుకుంటారు. ఇక మరొక విశేషం ఏమంటే శయన ఏకాదశి రోజు నుండి చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ శయన ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు. ఈ శయనము ఈ యొక్క యోగ నిద్ర అన్నది శ్రీహరి యోగ నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశిలోకి చేరగానే తిరిగి మేల్కొంటాడు. ఈ 4 మాసాలు చేసే వ్రతాన్నే చాతుర్మాస వ్రతము అని పిలుస్తారు. ఈ చాతుర్మాస వ్రతాన్ని పాటించినటువంటి వారు సకల సౌఖ్యాలను విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు. ఈ చాతుర్మాస వ్రతాన్ని ఏకాదశి రోజు నుండి కానీ ద్వాదశి రోజు నుండి కానీ లేక పౌర్ణమి రోజు నుండి కానీ ప్రారంభించవచ్చు. ఈ వ్రతం కార్తీక మాసంలోని ఉద్దాన ద్వాదశి రోజున ముగుస్తుంది. ఈ చాతుర్మాస వ్రతాన్ని పాటించేవారు ఆచరించవలసినటువంటి నియమాలు ఏమంటే ఈ చాతుర్మాస వ్రతాన్ని పాటించేవారు పరిశుద్ధమైన మనసును కలిగి ఉండాలి. నిత్యము ఈ 4 మాసాలు విష్ణునామాన్ని స్మరిస్తూ ఉండాలి. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. నువ్వులు ఆహార పదార్థములను పేదలకి బ్రాహ్మణులకి దానం చేయాలి. జనార్దనుడు శయనించే 4 మాసాల పాటు భక్తియోగ సాధకుడైన వాడు మంచంపై నిద్రించక కటిక నేలపై నిద్రించవలెను. వ్రతపాలన చేసే సమయంలో విష్ణునామ స్మరణ చేస్తూ తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి ఆహార పదార్థమును నిషేధించి సాత్విక ఆహారాన్ని కేవలము 1 పూట మాత్రమే స్వీకరించాలి. ఈ సమయమందు పెరుగును త్యజించవలెను. ప్రతిరోజు విష్ణు ఆలయాన్ని సందర్శించి ప్రదక్షిణ చేయడము, దైవాన్ని పూలతో అలంకరించి నెయ్యితో దీపారాధన చేయవలెను. ఈ నియమాలను పాటించిన వారు హంసవాహనముపై విష్ణులోకాన్ని చేరగలరు. ఏకాదశి వ్రతాన్ని పాటించే వారికి ముఖ్య సూచన ఏమనగా బ్రహ్మహత్య, గోహత్య వంటి ఘోర పాపాలు 5 రకాల ఆహార ధాన్యాలను ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఈ 5 రకాల ఆహార పదార్థాలను నిషేధించాలి. అవి ఏమంటే బియ్యంతో తయారైనటువంటి ఆహార పదార్థములు, గోధుమ పిండితో తయారైన ఆహార పదార్థములు, కందిపప్పు, శనగపప్పు వంటి పప్పు ధాన్యాలు, అన్ని రకాల నూనె పదార్థములను, మాంసాహారాన్ని మరియు బార్లీ బియ్యాన్ని నిషేధించవలను. వీటిని తినడం ద్వారా వ్రతభంగం కలుగుతుంది. ఈ విధంగా నియమానుసారము ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా సకల సౌఖ్యాలను విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు. ద్వాదశి రోజు పిండి పదార్థములతో దైవానికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను విరమించాలి. అదే రోజు పేదలకు, ఉత్తమ బ్రాహ్మణులకు తన శక్తానుసారం అన్నదానం చేయవలను. జై సద్గురు.